పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేసా. అంటే సండే కాబట్టి మరీ పొద్దున్నే ఏం కాదులే, కానీ 9:30 10 అవుతుందన్నమాట. కొంచెం లేట్గా లేచా, బబ్బులోకి వెళ్ళాక స్కూల్ లేదు కదా అని చెప్పి లేవడంతోనే ఇంకా మళ్ళీ వీకెండ్ వచ్చేంత వరకు, మళ్ళీ ఇంకా నాకు ఫ్రీ టైం దొరికేంత వరకు స్టవ్ని ఎలా కడగడం కుదరదు కదా అని చెప్పేసి కడుగుతున్నాను అనమాట. నిజంగా ఎందుకు ఈ లైఫ్ రా అనిపిస్తుంది ఒక్కోసారి. చేస్తేనే పనే చేయాలి, డైలీ ఇదే పని ఉంటుంది, చేస్తూనే ఉండాలి. ఖాళీగా కూర్చుంటే ఏంటి పని చేయకుండా ఖాళీగా కూర్చున్నావా అంటారు. ఇలానే ఆ దేవుడు కూడా నేను వచ్చేస్తున్నా అని చెప్పి నా మనసులో పాటనే సాగు రూపాయలు యాడ్ చేశా. నాకు అట్లే అనిపిస్తుంది, అబ్బా ఏం పండ్రా నాయన. ఇంక ఈ చలికాలం వచ్చిందంటే చాలు, ఖచ్చితంగా పెదాలకైతే వ్యాజ్లైన్ రాయాల్సిందే. రాయకపోతే ఇంకెట్లుంటుందండి, మన డాంబర్ రోడ్ పగిలిపోతూ ఉంటుంది. నాకైతే మెయిన్ నా డ్రై లిప్స్. ఎంత నా ఫేస్ అంతా ఆయిలీ స్కిన్, నా స్కాల్ఫ్ ఇదంతా బాడీ అంతా ఆయిలీ స్కిన్ అయినప్పుడు కూడా లిప్స్కి మాత్రం వ్యాజ్లైన్ లేకపోతే ఇంకంతే, బ్లడ్ కూడా వచ్చేస్తుంది అది సరిగ్గా యూజ్ చేయకపోతే. ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. ఎంత ఇంట్లో ఉన్నా కూడా నాకు అసలు ఇంట్లో ఎలా ఉందంటే ఒక ఐస్ క్యూబ్లో ఉన్నట్టుంది, అంత చలి పెడుతుంది. అయినా కూడా సన్ స్క్రీన్ అన్ని నేను అప్లై చేస్తూ ఉంటా. ఖచ్చితంగా మీరు కూడా అప్లై చేసుకుంటండి, మెయిన్గా ఆడవాళ్ళకి. ఎందుకంటే వంటగదిలో మనం ఎంత వంట చేస్తున్నా ఆ వేడి అనేది మన బాడీలోకి వెళ్తూనే ఉంటుంది కదా. సో దాని నుంచి ప్రొటెక్షన్ అనేది మనకు ఖచ్చితంగా కావాల్సిందే. ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మనం ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాతే ఇంకెవరినైనా. సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే సన్ స్క్రీన్ వాడండి. మన ఫేస్ కూడా ఎప్పుడు కూడా మరీ క్రాకీగా అట్లా ఉండకుండా, నల్లగా అయిపోకుండా, ట్యాన్ అనేది పట్టకుండా సో సన్ స్క్రీన్ అనేది ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా నా డైలీ క్రీమ్స్ సాఫ్రాన్ క్రీమ్ ఉంది కదా, అది కంప్లీట్గా అయిపోయింది. ఇంకొకటి తెచ్చుకోవాలి. ఈరోజు సండేనే కాబట్టి ఎలాగో బయటకు వెళ్తే హ్యాపీగా రేపటికి కూరగాయలు కూడా ఏం కావాలో అవన్నీ తెచ్చుకోవచ్చు అనమాట. నాకు తెలిసిన ఒకే ఒక్క హెయిర్ స్టైల్ ఇది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే నేను మీకు చెప్పాను కదా హెయిర్ ఆయిల్ గురించి. అది వాడిన తర్వాత నిజంగా చాలా ఒత్తుగా కనిపిస్తుంది నా హెయిర్, చాలా బాగుంది. నేనే హీరోయిన్ లాగా కనిపిస్తున్నాను అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది మా బావ ఇన్నర్ ఫీలింగ్. నేను హీరోయిన్లా ఉన్నానంటే ఒప్పుకోవట్లేదు, వెనక నుంచి సెటైర్లు వేస్తున్నాడు అనమాట. అందుకే ఆ డైలాగ్ పెట్టా. ఎన్ని రోజులైందంటే దీని లైఫ్ టైం వచ్చేసి 160 days అట్లా చెప్పారు. నేను అమెజాన్లో తీసుకున్నప్పుడు కూడా అంతే ఉంది. ఒకసారి మీకు చూపిస్తా. పూలు అయితే చాలా వచ్చి ఇలా ఎండిపోతున్నాయి కూడా. మీకు కనిపిస్తున్నాయో లేదా చూడండి, మీకు చూపిస్తా. ఎన్ని పూలు వచ్చాయో. ఎల్లిపాయ చెట్లకి ఇన్ని పూలు వస్తాయని నాకు తెలియదు. సరే చూద్దాం. ఒకటైతే తీసి చూస్తున్నాను నేను ఇప్పుడు. మీరు కూడా చూడండి, ఒక ఎల్లిపాయ వచ్చిద్ది రాలేదు. అసలు ఇంకా రాలేదు అనుకోండి, నాకు తెలిసి కొన్ని వాటర్ పోద్దాం. ఎందుకంటే ఎల్లిపాయ చెట్లకి కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేస్ ఉందనుకోండి, ఏ చెట్టుకి ఏ గింజకి ఆ గింజ ఉంటుంది కాబట్టి స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ కాయ అనేది కొంచెం మంచిగా వస్తుంది. ఇది ఒకటి చిన్న కుండీలో ఇన్ని వేసాం, ప్లస్ ఒక చెట్టు అనుకొని ఇంకొక చెట్టు ఉంది. అందుకే కాయలు ఏంటి వెడల్పు కావట్లేదేమో, పెద్ద కావట్లేదో నాకు అనిపిస్తుంది. ఒక్కసారి చూద్దాం అసలు ఎంతవరకు వస్తుందో కూడా తెలియదు. పొలాలలో మాత్రం ఎల్లిపాయ చెట్లు బాగా పనిచేస్తాయి. అంటే నేనేమి ఎల్లిపాయ గింజలు పనిచేయట్లేదని చెప్పట్లేదు, కాకపోతే వెడల్పుకున్న ప్లేస్లో వేస్తే ఏంటంటే తొందరగా అయిపోయింది. దాని లైఫ్ టైం 160 days చెప్పింది కాబట్టి 160 daysలో నిజంగానే ఎల్లిపాయ వచ్చేదేమో. నేను ఇట్లా దగ్గరికి వేసేసరికి అన్నీ కూడా మొత్తం అయిపోయింది, ఏ మాత్రం రావట్లేదు. అడుగున ఎక్కడికో వెళ్ళిపోయింది, మొత్తం పైన అంతా ఏర్లే ఉన్నాయి. ఇరిగిపోయినాయి రెండు. ఇది ఎల్లిపాయ చెట్టు పరిస్థితి. ఎల్లిపాయ ఏదో ఎక్కడా కనిపించట్లేదు. మా ఇంటి ముందు పెట్టుకున్న రెండు చెట్లు ఇవి. దీనికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదని చెప్పింది అనమాట. ఇక వారానికి ఒక్కసారైనా నేను ఇలా వేసాను. అండ్ ఇది వచ్చేసి ఎల్లిపాయ చెట్టు. అక్కడ ఫ్రీగా లేక పెరగలేదేమో అని ఇక్కడ వేసాను అనమాట ఒకటి, ఎలా వస్తుందా అని. సో అదైతే కింద స్ట్రాంగ్ ఉంది, అందుకే కొంచెం తీయట్లేదు. చూద్దాం దీనికి కూడా ఏమైనా ఫ్లవర్స్ ఏమైనా స్టార్ట్ అవుతుంది. కొంచెం వాటర్ పోస్తే మంచిగా అవుతుంది. ఈ ముగ్గు నేనే వేసుకున్నా ఇంటి ముందు పెయింటింగ్తో. ఊరికే ఇక ముగ్గుతోటి వేసుకోవడం ఎందుకని చెప్పేసి మంచిగా పెయింటింగ్ చేసేసా. ఇంకెప్పుడైనా కావాలంటే దాన్ని కలర్లు వేసేస్తే అయిపోతుంది అనమాట. హలో అండి అందరికీ,
చూడండి సండే స్పెషల్ అనమాట. మా హస్బెండ్ అయితే మంచిగా ఫంక్షన్కి వెళ్ళాడు, ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి. అక్కడ ఆయన అయితే మటన్ కుమ్మేస్తున్నాడు అనమాట. సో నాకు కూడా కావాలి అని అంటే ఓకే, ఇంకా ఏ కర్రీ చేయకు, ఈవినింగ్ కదా అప్పటికప్పుడు ఏమైనా చూసుకుందాం, కానీ ఈ పూటకి నేను బయట తింటున్నా కాబట్టి నువ్వు బిర్యానీ ఆర్డర్ పెట్టుకోవాలి నాకు ఆర్డర్ పెట్టాడనమాట. సో స్వీట్ ఆఫ్ మై హస్బెండ్ అంతే. ఇది హైదరాబాద్ బిర్యానీ అంట, స్విగ్గీలో ఆర్డర్ పెట్టాం. బిర్యానీ అంటే ఎందుకు అంత ఎమోషన్ నాకు అర్థం కాదు. ఎన్ని ఉన్నా మనం ఎన్ని చేసుకున్నా బయట నుంచి తెచ్చే బిర్యానీ ఏంటో అదో పిచ్చి. బిర్యానీ తినే వాళ్ళకే తెలుస్తుందండి బాబు. ఇంకా నేనన్నా కొంచెం నయం, కానీ మా హస్బెండ్ అయితే 3 పూటలు బిర్యానీ పెట్టినా తినేస్తాడు. పీసెస్ అయితే 1 2 3 4 పీసెస్ వచ్చాయి. 5 పీసెస్. కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 180 రూపీస్ పడింది విత్ జిఎస్టీ అంతా చార్జెస్ ఉంటాయి కదా. సో అవన్నీ కలిపి 180 రూపీస్ పడింది. 180 రూపీస్కి నాకు 5 పీసెస్ విత్ బిర్యానీ వచ్చింది. ఇలా వేడి వేడి దాంట్లో పీస్ పెట్టుకొని ఆనియన్ కంపల్సరీ అండి బాబు. మనం ఎంత సంపాదించినా ఈ తిండి కోసం. అలానే మరీ విచ్చలవిడిగా కూడా మనం తినట్లే కదా, వీక్లీ వన్స్ ఎప్పుడన్నా ఇట్లా తినబుద్ధి అయినప్పుడు అట్లా తింటున్నాం. నార్మల్గా అయితే వెజిటేబుల్స్తోనే వెళ్ళిపోతుంది ఇట్లా. మొన్న నేను మీకు వీడియో వచ్చే ఉంటుంది, బగారా రైస్ విత్ చికెన్, అది కూడా అసలు భలే ఉంది. నెక్స్ట్ ఇంక ఈ బిర్యానీ ఆసమ్ అసలు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తా. కొంతమంది ఉంటారు నిజంగానే ట్రూగా అసలు వాళ్ళు ఉంటారు, ఇంట్లో వండుకోకుండా నీకెందుకు ఇన్ని కథలని అంటారు అనమాట. అదేంటో వాళ్ళ డబ్బులతో మనకు ఆర్డర్ పెట్టినట్టే, వాళ్ళ డబ్బులు తెచ్చి మనకి ఇది మనం తిన్నట్టే చేస్తారు. నేను ఎలాగో బయట తింటున్నా కదా, నువ్వు మంచిగా తిను పర్లేదులే అని చెప్పి. నిజంగా కొన్ని విషయాల్లో మా హస్బెండ్ అనిపిస్తుంది, బా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం రా నాయన అనిపిస్తుంది. అఫ్కోర్స్ గొడవలు అవుతూనే ఉంటాయి మాకు కూడా, కానీ ఎంత గొడవలైనా సరే మళ్ళీ ఆ ప్రేమ తగ్గకుండా అలానే మెయింటైన్ చేస్తున్నాం. అంటే మేము ఏదో నలుగురు ఏదో అనుకుంటారని మేము అలా ఉండడం కాదు, కానీ మాకు నార్మల్గానే ఉంటుంది. ఎంత గొడవలైనా పెళ్ళం అయితే కాకుండా పోను కదా, నాకు అంతే. ఎంత గొడవలైనా నా మొగుడు నాకు కాకుండా పోడు కదా. సో ఎన్ని గొడవలైనా మళ్ళీ కలిసి ఉంటామనే ఒక ధీమా అయితే పెరిగిపోయింది మాకు. దీంట్లో కాంబినేషన్ థమ్స్అప్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి, కానీ నాకైతే అసలు పిచ్చి అనమాట. బగారా విత్ ఏదైనా సరే నాన్ వెజ్ విత్ థమ్స్అప్ ఉండాల్సిందే. కానీ చలికాలంగా ఇంట్లో పెడితే నేను ఎక్కువ తాగుతానేమోనని మా హస్బెండ్ అసలు తీసుకురావడమే మానేసిండు. హెల్త్ కాన్షియస్ కొంచెం ఎక్కువ ఉంటుంది మా హస్బెండ్కి. చలికాలంలో ఇవి తినకూడదు, ఇవి తినాలి, జలుబు వచ్చే ముందు ఇవి తినొద్దు, ఇవి తినాలి, ఇలాంటివి బాగా చెప్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, మేము ఉండేది అపార్ట్మెంట్. మా హస్బెండ్ని అపార్ట్మెంట్కి సెక్రటరీగా ఎన్నుకున్నారనమాట. మా హస్బెండ్ నాకు ఫోన్ చేసి అంత అయిపోయిన తర్వాత అట్నుంచటే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయాడు. సో మొత్తం ఫోన్ చేసి, నాకే మొహమాటం అంటే నేనే సెక్రటరీగా పనిచేస్తా, అవన్నీ నేను ఎక్కడ చూసుకుంటా, లెక్కలు అపార్ట్మెంట్కి సంబంధించిన పనులు ఇవన్నీ నా వల్ల ఆడైద్ది, నేను ఆడ గట్టిగా మాట్లాడతా, నువ్వు నా తోడని అంటాడు అనమాట. అంటే ఇండైరెక్ట్గా నీకు నోరు ఉంది, నాకు నోరు లేదని చెప్తున్నాడు. అట్లీస్ట్ ఈ సెక్రటరీ అయిన తర్వాత కొంచెం అందరి గురించి మాట్లాడి, అంటే అందరితో ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి కదా. సో అప్పుడు కొంచెం మొహమాటం అనేది తగ్గుతుంది మా ఆయనకు కూడా. దీంట్లో అది మనకి మజ్జిగ కర్డ్ కూడా వస్తుంది కదా, అది కొంచెం వాటర్ అది క్యారెట్ అవన్నీ వేస్తారు కదా, ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి. మీరు ఎంతమంది ఇందులో అన్నంలో వేసుకొని తింటారు, ఎంతమంది ఊరికే తాగుతారు? నేనైతే ప్యాకెట్ ఊరికే తాగుతాను అనమాట, నాకు అన్నంలో అంత నచ్చదు. నాకు ఎందుకు ఇంత వేడి తినాలంటే చాలా ఇష్టం అవుతుంది. కొంతమంది అంటారు ఎందుకు అంత వేడి తింటావు, నోరు కాలిపోతుందని. కానీ నాకు వేడి తింటే కొంచెం తిన్నట్టు ఉంటుంది, మంచిగా ఉంటుంది. చల్లగా అయితే అస్సలు తినబుద్ది కాదు, అది ఏ కాలమైనా సరే. ఈవెన్ సమ్మర్లో కూడా నేను కొంచెం వేడిగానే తింటా. వర్తనే అనిపించింది 180 రూపీస్కి ఒక మంచిగా నేను అంటే ఒకళ్ళు కరెక్ట్గా మంచిగా కడుపు నిండా తినేంత బిర్యానీ వచ్చింది.
నాన్ వెజ్ కర్రీ సర్వ్ చేసినప్పుడు ఒక లెమన్ అనేది కంపల్సరీ. ఆనియన్ అంటే సరే అది ఆప్షన్ అనుకోవచ్చు. లెమన్ అయితే స్వీట్ చేసుకుంటాం కదా, వాళ్ళు అసలు ఇలాంటివన్నీ దగ్గర కూడా తీరు అనమాట. ఎందుకు అని అంటే టేస్ట్ పోయిద్దంట, ఒరిజినల్ టేస్ట్ పోయిద్దంట నిమ్మకాయ పిండితే. సో అందుకని అసలు వాళ్ళు లెమన్ అస్సలు టచ్ కూడా చేయరు. మనం అలా కాదు, లెమన్ ఆనియన్ కంపల్సరీ ఉండాల్సిందే. అది నాన్ వెజ్ కర్రీ అయినా పర్లేదు, అంటే వైట్ రైస్లో కర్రీతో తిన అప్పుడు కావాలి, ఇలా బిర్యానీ తిన్నప్పుడు ఇప్పుడు కూడా నాకు తినబుద్దేది బాగా. బిర్యానీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయాలంటే అది విత్ లెమన్ తినే వాళ్ళకి తెలుస్తుంది. లేదు ఎట్లన్నా పర్లేదు, లెమన్ ఆనియన్ అది కాకుండా బిర్యానీ టేస్ట్ ఎలా ఉన్నా పర్లేదు, కడుపు నిండా తినాలంటే మాత్రం ఇంటి పొద్దునకే తెలుస్తుంది. ఈ సండే మాకు ఇలా గడిచిపోయింది. ఇంకా ఈవినింగ్ ఎలాగో ఒక్క పూటే కాబట్టి మళ్ళీ రేపు నుంచి మళ్ళీ బబ్లుకి స్కూల్ ఉంటుంది. సో మళ్ళీ నేను ఈవినింగ్ ఎలాగో అన్నం తినను, వాళ్ళిద్దరు తింటారు కాబట్టి వాళ్ళిద్దరికి సరిపడా ఎగ్ కర్రీ చేసేస్తే కంప్లీట్ అయిపోయింది. ఇది ఈరోజు మా సండే నా బిర్యానీ కథ. సక్సెస్ఫుల్గా కడుపు నిండా అయితే తిన్నాను. నిజంగా దిష్టి పెట్టద్దు కానీ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. 180 రూపీస్కి వర్త్ బిర్యానీ అంటే ఇదే అనమాట. నాకైతే చాలా నచ్చింది. స్విగ్గీలో ఉంది. ఖమ్మంలో ఉన్న వాళ్ళకి హైదరాబాద్ బిర్యానీ అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది బిర్యానీ మాత్రం, స్పైసీగా చాలా బాగుంది. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారు కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.